బడ్జెట్ సమావేశాల ప్రారంభ ఉపన్యాసంలో కేసీఆర్ సర్కార్ను గవర్నర్ ఇరుకున పెడుతుందని ప్రతిపక్షాలు ఆశించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం తయారు చేస్తున్న ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదవరని బీజేపీ ఊహించింది. కానీ బీజేపీ నేతల ఊహాగానాలు రివర్స్ అయ్యాయి. ప్రభుత్వానికి మద్దతుగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్నే గవర్నర్ చదివి వినిపించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేయని వివిధ కార్యక్రమాలను గొప్పగా చేసినట్లుగా చెప్పుకోవడం ప్రభుత్వ రాజకీయ దివాలా కోరుతానికి నిదర్శనమని విమర్శించారు. ఇక గవర్నర్ ప్రసంగంపై మొదట రాజకీయంగా అనవసర రాద్ధాంతం చేసిన ప్రభుత్వం కోర్టు జోక్యంతో మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగానికి సిద్దమైందన్నారు. ఇక ఇటీవలి కాలంలో జై తెలంగాణ నినాదాన్ని సీఎం కేసీఆర్ విస్మరించిన రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగాన్ని జై తెలంగాణ అని చెప్పి ముగించడం రాష్ట్ర ప్రజల పట్ల ఆమెకు ఉన్న ఆదర అభిమానాలకు నిదర్శనమని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా చదవాల్సి ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పించిందని విమర్శించారు. తెలంగాణ రాకముందు 20 లక్షల ఎకరాలకు నీరందిస్తే వచ్చాక 73 లక్షలకు అందించినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కేంద్రమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెటేనని ఆయన వాపోయారు. తెలంగాణ మీద పట్టింపుతే నిజాలు బయట పెట్టాలి. కానీ వారు ప్రెసిడెంట్ గారికి వారు గవర్నర్ గారికి ఇచ్చింది అన్ని తప్పులే. అయితే నేను వాళ్ళు నిజాలు చెప్తే ఎట్లుంటది అడ్రస్. మై గవర్నమెంట్ వాజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, one of the richest regions in India. My government inherited the wealth of Hyderabad and the taxes of Hyderabad. But my government left my state in more than 5 lakhs of debt. My government wasted the public money in world renowned for a failed project called Kaleshwaram. My government used the rainfall to show that they are irrigating the land. My government has cheated the Dalits using the name Ambedkar and using a false scheme which is not implemented called Dalit Bandhu. My government promised to give thousands of Dalits but they 10 lakh rupees but they hardly gave in hundreds. My government promised to give sheep to all the Yadavs and more recently my government promised in Mungodu elections and they even deposit the money and my government stole the money back. తెలంగాణ మీద పట్టింపుతే నిజాలు బయట పెట్టాలి. కానీ వారు ప్రెసిడెంట్ గారికి వారు గవర్నర్ గారికి ఇచ్చింది అన్ని తప్పులే. అయితే నేను వాళ్ళు నిజాలు చెప్తే ఎట్లుంటది అడ్రస్. మై గవర్నమెంట్ వాజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గవర్నర్తో చెప్పించారని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని ఆయన నిలదీశారు. కనీసం 6 గంటల కరెంటు కూడా సరఫరా కాదని రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్దాలు ఉన్నాయని మండిపడ్డారు. అనేక రకాల తప్పులని వారి నోటి ద్వారా చెప్పించినట్టుగా కనపడతా ఉంది. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తా అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో ఏదో చెప్పిండ్రో అది శుద్ధ తప్పు. కోకొల్లలుగా ఇవాళ ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా సబ్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉంటే 6 గంటల కరెంటు 7 గంటల కరెంటు కూడా రావట్లేదు అంటే ధరణి ప్రస్తావన చేయడానికి ప్రభుత్వానికి ముఖం చెల్లుబాటు కావట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఇలాంటి చర్యలు మాత్రం లేదు. కేవలం బాకా ఊదడానికి వాళ్ళ గవర్నమెంట్ ఏదో గొప్పలు పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవడానికి పనికొచ్చింది తప్ప గవర్నర్ గారి ప్రసంగంలో అనేక అబద్ధాలు వారితో చదివించి ఉండవచ్చు కాక కానీ తెలంగాణలో మాత్రం అన్రెస్ట్ ఉంది. తెలంగాణ ప్రజల్లో మాత్రం ఆందోళన ఉంది. అనేక రకాల తప్పులని వారి నోటి ద్వారా చెప్పించినట్టుగా కనపడతా ఉంది.